ఉనికి చాటుకునే ప్రక్రియలో కంపల్సరీ రెసిస్టెన్స్ ఉంటుంది. మీరు మిమ్మల్ని ఒక వర్గానికి ఆపాదించడం ఎప్పుడైనా జరిగిందా? మీ మీద రెసిస్టెన్స్ ఏమన్నా, ఇది రెసిస్టెన్స్ అని మీకు అనిపించిందా? నన్ను నిలువరిస్తున్నారని మీకు అనిపించింది ఎప్పుడన్నా? అంటే అట్లా కొన్ని సందర్భాల్లో బిగినింగ్ తొలి రోజులలో అట్లాగా అనిపించింది. ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం అసలు. కానీ దాసరి గారితో ఎప్పుడైతే నేను అటాచ్ అయ్యాను, ఆ తర్వాత నాకు అలాంటి నిలువరించడాలు కానీ అదేం నిషేధించడాలు కానీ జరగల, విలువరించడాలే జరిగింది. అంతేనమాట. అలా నాకు నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ముందుగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదా, మీకు ఏం రాయొస్తాయిలే పాటలు, మీకు ఏం రాయొస్తాయి అయ్యా, మీరు ఎంతవరకు చదువుకున్నారు, ఏదో 10th గింతో ఉంటుంది, ఇట్లా తక్కువ అంచనా వేయడాలు ఉంటుంది, అండర్ ఎస్టిమేట్ ఉంటుంది. అవన్నీ నేను అవమానాలు ఎదుర్కొన్నాను. అయితే ప్రతి అవమానానికి థ్యాంక్స్ చెప్పుకుంటూ వచ్చాను నేను. ఎందుకంటే అవమానం చేసినప్పుడల్లా నా లోపల ఫైర్లో పెట్రోల్ పోసినట్టు అయ్యేది అనమాట. ఆ పెట్రోల్ పోయడం అనేది అవమానంగా స్వీకరించాను. అంటే అగ్నిలో ఆజ్యం పోస్తారంటారు కదా, ఆజ్యం అంటే నెయ్యి కదా, అగ్నిలో ఆజ్యం పోసినట్టుగా నా అగ్నిలో ఎప్పుడు అవమానం అనే ఆజ్యం పడ్డప్పుడల్లా నేను ఎక్కువ మండినాను తప్ప చప్పున చల్లారిపోలేదు. ఆజ్యం పోసిన వాళ్ళకి ఎక్కువ ఉన్నారు, ఇంకా ఎక్కువ మండించిన వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు ఒక జ్వాల అయింది ఇప్పుడు. అలా నన్ను కాపాడారు వాళ్ళు. సో థ్యాంక్స్ టు దెమ్. వాళ్ళు ఏదో అనుకున్నారు, వాళ్ళు మంచిగా చేశారు. మంచిగా సినిమాల్లోకి నమస్తే అన్న సాంగ్ రావడానికన్నా ముందు మీరు చాలా రాశారు. బట్ కమర్షియలైజ్ అయిన పాటని మీరు రాసిన తర్వాత ఆ పాట కూడా భలే క్యాచ్గా ఉంటుంది. ఇప్పుడు విన్నా కూడా యూట్యూబ్ లో చాలా లో క్వాలిటీతో ఉంది. సినిమాల్లో కూడా రివైండ్ చేసుకున్నారయ్యా ప్రేక్షకులు. ఉస్మానియా దగ్గర ఆరాధన థియేటర్ ఉంది కదా, ఆ సినిమా వచ్చినప్పుడు ఆ పాట వస్తే పిల్లలు కదా గొడవ చేసి దాన్ని రివైండ్ చేయమని చెప్పి రివైండ్ చేసిందట సినిమాలో. ఇక్కడ అనకాపల్లిలో, అంటే అటువైపు కూడా ఉత్తరాంధ్రలో కూడా జరిగింది అనమాట. కాబట్టి ఫస్ట్ పాటకి ఆ రికార్డు వచ్చేసింది నాకు. కనుక నేను ఆ ఆలోచనని నేను ఎప్పుడు ఆపుకోలేదు. ఒక మంచి పదాన్ని, తెలంగాణ పదాన్ని పెట్టడానికి నేను ఎప్పుడు వెనకాడలేదు. మీరు ఎక్కడ చూసుకున్నారు మీ ఫస్ట్ సాంగ్ నమస్తే అన్నది రిలీజ్ అయిన తర్వాత? ఎందుకంటే అప్పటి వరకు మీరు రాసుకున్నారు పుస్తకాలకు పరిమితమైనవి, మీకు తెలిసిన వాళ్ళకి చూసాను. నేను గవర్నమెంట్ టీచర్ అప్పుడు అక్కడ చూసుకున్నాను. మనకు వస్తుంది, అది చాలా థ్రిల్గా ఫీల్ అవుతాం కదా. మామూలుగా ఇప్పుడు కొన్ని సాంగ్స్ చూస్తాను నేను, ఒక హీరో ఉంటారు, ఇద్దరు హీరోలు ఉంటారు, దానికి రిపీట్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఇద్దరు హీరోయిన్ ఇద్దరు ఒకరిని చూడడానికి కానీ మళ్ళీ చూస్తాను. కానీ ఆ సాంగ్ లో ఒక హీరోయిన్ ఉంటుంది, ఇద్దరు హీరోలు, ఇంకో సైడ్ కిక్ గా అదే సైడ్ కిక్ గా అలీ గారు ఉంటారు, కోట శ్రీనివాసరావు గారు, తనిఖీలబర్ని గారు, ఆలీ గారు ఉంటారు, ముగ్గురు ఉంటారు. ఆ అమ్మాయి పేరు ఇది ఉండే లతాశ్రియ సంథింగ్. సో దానికి ఇంకా రిపీట్ వాల్యూ ఉంది, నేను చూస్తున్నాను ఇప్పటివరకు. దాంట్లో కూడా నేను అదొక మామూలు హాస్య శృంగార వ్యంగ్యం పాటది. దాంట్లో కూడా పొయిటిక్ గా రాయాలనే ఆలోచన నాకు ఎప్పుడు ఉండేది. ఏదైనా పొయిటిక్ అని కూడా నేను మర్చిపోను. నేను పొయిటిక్ మర్చిపోను, ఎటర్నల్ మర్చిపోను. నేను పొయిటిక్ ఏంటంటే వజ్రాలు పొదిగిన ఒడ్డాన మీద వచ్చి బుజ్జి నడుము పూజ చేసుకుంటా. అక్కడ ప్రోజ్ ఉండదు అనమాట, వచనం ఉండదు. వచనం అయితే తేలిపోతుంది. పొయిట్రీలో ఎప్పుడు వచనం తేలిపోకుండా చూసుకోవాలి. వచనం లాగానే అనిపించాలి సినిమా పాట. ఇది మాయ ఇక్కడ సినిమాలో. వచనంలా అనిపిస్తూ తేలిపోకుండా బరువుగా ఉండాలి. వజ్రాలు ఒదిగిన వడ్డాన మీద తెచ్చి నీ నడుముకు నేను పెట్టుకుంటా అంటే ఓ మామూలే, అది కూడా తెలిసిపోతుంది. కానీ బుజ్జి నడుము పూజ చేసుకుంటానడంలో పోయిటరీ ఉంది. వడ్డానం పెట్టి నీ నడుముకు పూజ చేస్తానడంలో ఒక గొప్ప కమిట్మెంట్ ఉంది, కమిట్మెంట్ ఉంది, ఒక శృంగార ఉంది, శృంగార పౌరుషం ఉంటుంది. అవును, శృంగార పురుషత్వం అంటలేను, శృంగార డామినెన్స్ అంటారు, లైట్ డామినెన్స్, అందులో అవసరమైన డామినెన్స్, శృంగార పౌరుషం ఉంటుంది. ఇందాక నేను ఒక మాట అన్నాను కదండి, 150 పదాలు, 100 తెలుగు పదాలు తెలిస్తే, మేఘం, సముద్రం, యవ్వనం, మనస్సు, ఇవి తెలిస్తే పాటలు రాసేస్తున్నారు అని చెప్పి. అంటే అది వాళ్ళు వ్యంగ్యంగా అని ఉంటారు వాళ్ళు. కానీ మీరు ఆత్రేయ గారి పాటలు చూడండి, ఆయన 300 తెలుగు పదాల కంటే ఎక్కువ యూజ్ చేయలేదు మొత్తం ఆయన కెరియర్లో. ఇది మీరు ఎట్లా మీరు ఎట్లా కనిపెట్టగలిగారు? మేము సినిమాకి రాకముందు, నువ్వు కనుక సినిమాకి రాకముందు అనేకం తెలుసుకున్నట్టు, సినిమాకి వచ్చే ముందు నేను చాలా మందిని స్టడీ చేశాను. నేను నారాయణ రెడ్డి గారిని కాకుండా, ఆత్రేయని కాకుండా, కుశరాజుని కాకుండా, ఇలా ఉంటారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాకుండా, ఎలా ఒక ఇతివృత్తం అనుకుంటే, ఒక సబ్జెక్ట్ అనుకుంటే దాన్ని ఎలా మొదలెడుతున్నాడు, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాడు, ఆయన చెప్పదలుచుకున్న ఉద్దేశం ఏంటి,
ఆ చూపించదలుచుకున్న అడ్రస్ని ఎక్కడి నుంచి ఎక్కడ నిలబడి చూపుడు వేలు ఎలా తీసుకెళ్తున్నాడు, ఎలా అలా తీసుకెళ్ళి చెప్పదలుచుకున్న చూపించినాడు. అది చూపెట్టడానికి ఆయన వేలును చూపుడు వేలు ఎక్కడి నుంచి తీసుకొచ్చినాడు అనేది కనిపెట్టేవాడిని. అది నేను స్టడీ చేసేవాడిని. దేవులపల్లి కృష్ణుడు భార్య భర్తని శోభనం గదిలో నా దగ్గర రావద్దు అన్నది, నన్ను ముట్టుకోవద్దన్నది పెళ్ళైన తర్వాత. ఇది ఎలా కరెక్ట్ అన్నది ఆయన చెప్పాలి. అది చెప్పడానికి ఆయన ఎక్కడి నుంచి మొదలెట్టాడు అది నేను చూశాను. నేలతో నీడ అన్నది నన్ను తాకరాదని ఆశ్చర్యపోయాను నేను. నేలతో నీడ అన్నదా నన్ను తాకరాదని, నీరు తన్ను తాకరాదని గడ్డి పరక అన్నది, నేడు భర్తనే తాకరాదని ఒక భార్య అన్నది. దట్ ఈస్ కృష్ణశాస్త్రి. ఎక్కడ స్టార్ట్ చేసినాడు వేలు? నేలతో నీడ అన్నది కానీ స్టార్ట్ చేశాడు. అలా తీసుకొచ్చి భర్తతో భార్య అన్నదానికి ఇది మనకి చెప్పదలుచుకున్నాడు. అక్కడ మీరు ఒకటే జననం చూడండి, మీరు పాట నేను గెలుపు కొరకే బతుకు అని చెప్పదలుచుకున్నాను. ఎక్కడ మొదలెట్టాను? ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం, గెలుపు పొందే వరకు అలుపు. ఇది నేను చెప్పదలుచుకున్న అంశం. దానికి నేను జననం కంచి మొదలెట్టా. ఇది నేను ఎక్కడి నుంచి నేర్చుకున్నాను? ఒక కృష్ణశాస్త్రి గారి నుంచి, ఒక నారాయణ రెడ్డి గారి నుంచి, ఒక సుద్దాల హనుమంతు నుంచి, ఒక గద్దరన్న నుంచి నేను నేర్చుకున్నాను. నేను చదువుకున్న పుస్తకాల నుంచి, నేను కావ్యాల నుంచి. ఇప్పుడు ఎద్దు రెండు కొమ్ముల మధ్యన ఉన్న మూపురంలా ఉంది సూర్యుడు అంటాడు వాల్మీకి, కాళిదాసు. ఎద్దు కొమ్ముల మధ్యన ఎద్దు ఉంటుంది కదా, ఎద్దుకున్న రెండు కొమ్ముల మధ్యన మూపురం కనబడతా ఉంటుంది కదా, మూపురంలా ఉంది సూర్యోదయం అంటాడు అన్నమాట. సూర్యోదయాన్ని చెప్పడానికి ఆయన ఎన్నుకున్నది ఎద్దు కొమ్ముల మధ్య నుంచి చూస్తున్నాడు మూపురాన్ని. ఆ ఎద్దు మూపురంలా ఉందంట రెండు కొండల మధ్యన సూర్యోదయం. అద్భుతం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.